అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మనకి 1400 పైన వీడియోలు ఉంటాయి. మీరు అన్ని ఏ సమస్య వచ్చినా సరే మనకు వీడియో లభిస్తుంది, ఇబ్బంది ఏం లేదు. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు కూడా మీకు సపోర్ట్గా ఉంటాయి. కాబట్టి మీరు ఛానల్ చూస్తే మీకు ఖచ్చితంగా మీకు అన్ని సమస్యలకి పరిష్కారం అనేది దొరుకుతుంది. కామెంట్లో నేను అంత విపులంగా చెప్పలేను, నేనే కాదు ఎవరమే చెప్పలేము. ఎందుకంటే కూర్చొని డిస్కస్ చేస్తేనే చాలా పాయింట్లు మిస్ అయిపోతాయి. అలాంటిది ఒక చిన్న కామెంట్లో చెప్పడం అనేది సాధ్యం కాదులా అనేటువంటిది. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే జ్ఞానవాపి మసీదు మీద ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి గొడవలు అనేవి మీకు తెలుసు. జ్ఞానవాపి మసీదులో పూజలు చేసుకోవచ్చు హిందువులు అని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. అసలు ఏంటిది అంటే జ్ఞానవాపి మసీద్ అన్నది మీకు తెలుసు వారణాసిలో ఉందని చెప్పి. అక్కడ హిందూ సంఘాలు ఏం చేశాయంటే మసీదు దేవాలయాన్ని పడగొట్టి దాన్నే మసీదుగా మార్చారు అని చెప్పేసి కేసు పెట్టాయి. జిల్లా కోర్టులో కేసు పెట్టాయి. జిల్లా కోర్టు ఏమందంటే ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీని పంపించింది. పూర్తి నివేదిక ఇవ్వండి, నివేదిక ఇచ్చిన తర్వాత ఏమన్నా మేము చెప్పగలం అని చెప్పి. అప్పుడు ఆ కమిటీ వెళ్ళి మసీదుని పరిసర ప్రాంతాలని టెక్నికల్గా కూడా ఆధారాలు సేకరించడమంది. టెక్నికల్గా ఆధారాలు, తర్వాత ఏంటంటే ఫోటోలు, పూర్తి రిపోర్ట్ అనేటువంటి సబ్మిట్ చేసింది. సబ్మిట్ చేస్తే ఇంకా ట్రయల్ జరుగుతుంది కాబట్టి జిల్లా కోర్టు ఏం చేసిందంటే సెల్లార్లో మీరు పూజలు చేసుకోవచ్చు హిందువులు, దాన్ని అబ్జెక్షన్ చేయడానికి లేదు అని చెప్పి జిల్లా కోర్టు హిందువులకు ఫేవర్గా ఇచ్చింది. ఇస్తే అప్పుడు ముస్లిం సంఘాలు ఏం చేశాయంటే హైకోర్టుకి వెళ్ళాయి. అలహాబాద్ హైకోర్టు మాకు స్టే ఇవ్వండి, హిందువులు మా దగ్గరికి రాకూడదు అని చెప్పి. అప్పుడు హైకోర్టు కూడా పూర్తిగా పరిశీలించి సెల్లార్లో పూజ చేసుకోవడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు, సామరస్యంగా మీరు లోపల చేసుకుంటారు, వీళ్ళు బయట సెల్లార్లో హిందువులు ఆ ఏదైతే విగ్రహాలు కనిపిస్తున్నాయో అక్కడ పూజ చేసుకోవడానికి ఇబ్బంది ఏం లేదని చెప్పి హిందువులు ఫేవర్గా సెల్లార్లో పూజ చేసుకోవడానికి అనుమతిస్తూ అలహాబాద్ హైకోర్టు అనేటువంటిది తీర్పిచ్చింది. ఇది పూర్తిగా అంటే వివరణ ఇచ్చి మసీదు తాలూకా పూర్తిగా సేకరించి అది దేవాలయాన్ని పడగొట్టి మసీదు నిర్మించారా ఏంటనే విషయాలన్నిటి తేలితే అప్పుడు జ్ఞానవాపి మసీదు కూడా దేవాలయంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయాలే, ఇదేదో కొత్త విషయం కాదు. ఆ మసీదు ఇప్పటికిప్పుడు పడగొట్టేసింది కాదు, అలాగే ఆ దేవాలయాన్ని కూడా ఇప్పటికిప్పుడు పునరుద్ధరించడం కూడా జరగదు. దాన్ని అపోహలొద్దు, జాగ్రత్తగా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్తో పాటుగా మీకంత అపోహ ఉంటే దాన్ని పూర్తిగా దగ్గరికి వెళ్ళి పరిశీలించి చూడండి. అది దేవాలయం తాలూకా ఆనమాలు ఏమన్నా కనబడుతున్నాయా కనబడలేదని మీరే ఫోటోలు తీసుకొని పరిశీలించుకుంటే ఎలా అయితే అలా నిర్ణయం తీసుకోవచ్చు, ఏ మతస్థులైనా సరే నిజాయితీగా. జై హింద్, భారత మాతాకి జై.